అనిత ఓ అనిత అని చెప్పేసి సాంగ్ ఎంతమంది వింటారు? మోస్ట్‌లీ తెలుగు ప్రేక్షకులే కాకుండా వేరే రాష్ట్రంలో ఉన్న ప్రేక్షకులు కూడా ఈ సాంగ్ ఎంత బాగా విన్నారో మనందరికీ బాగా తెలుసు. మరి ఈ సాంగ్ పాడింది ఎవరో తెలుసా? నాగరాజ్ గారు. మరి అలాంటి నాగరాజ్ గారు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ 'అనిత 2.0' అంటూ కూడా మరొకసారి మన ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చేసారు. మరి ఇప్పుడు నాగరాజ్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం ఆయన జీవిత విశేషాలేంటో. హాయ్ నాగరాజ్ గారు, నమస్తే. నమస్తే అన్న. ఎలా ఉన్నారన్నా? బాగున్నా అన్న. అనిత, నాగరాజు అని పిలిపించుకోవడం మీకు బాగా నచ్చుతుందా? లేకపోతే నాగరాజు అని పిలిపించుకోవడం బాగా నచ్చుతుందా? అంటే బయట ఆ పాట రాసిన కాడి నుంచి వాళ్ళందరూ అట్లా పిలుస్తూ అంటే ఉండడం అలవాటు అయిపోయింది. నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే ఆ పేరు లేకపోతే నేను లేను, ఆ పాట లేకపోతే నేను లేను. ఎందుకంటే నన్ను గౌరవంగా ఈ సమాజంలో ఒక కవిగా నన్ను కవిని చేసిన ఒక అమ్మాయి పేరు నా పక్కన ఉండడం చాలా హ్యాపీ. యాహ్! ఎన్నో ఇంటర్వ్యూస్‌లో కూడా మీరు ఇవ్వడం అంటే మాట్లాడడము అనిత గురించి, ఇది ఎవరు అనిత అని చెప్పేసి మీరు చెప్పడం అనేది కూడా మేము విన్నాం. ఆ డీటెయిల్స్ వెళ్ళే ముందు ఏంటంటే 16 ఇయర్స్ అయింది 'అనిత ఓ అనిత' అనే సాంగ్ వచ్చి. అవును. ఆ 16 సంవత్సరాలు అయినా కానీ ఇంకా ఆ సాంగ్ వింటుంటే ఏదో ఒక ఫ్రెష్ ఫీలింగు. మళ్ళీ ఒక లవ్ ఫెయిల్యూర్‌లందరూ మరొకసారి ఇప్పటికీ ఈ జనరేషన్‌లో వాళ్ళు కూడా పెట్టుకొని వింటూ ఉన్నారు. అలాంటివి మీరు విన్నప్పుడు గానీ, చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటది? నేను నాకు ఇప్పుడు ఈ యూట్యూబ్లో ఉన్న బుల్లెట్ బండి రామ్ లక్ష్మణ్స్ కావచ్చు, ఇంకా చాలామంది మంచి రైటర్స్ సింగర్స్ కావచ్చు. అన్న ఈ యూట్యూబ్కు మీరు మిమ్మల్ని చూసి కసి గజ్జి గులా ఇవన్నీ అంటే రాయాలని ఒక పట్టుదలతోటి ఈ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ నువ్వే మాకు ఇన్స్పిరేషన్ అన్న. నిజంగా ఇది హార్ట్ఫుల్గా చెప్తాను. వాళ్ళు చెప్పినప్పుడు నాకు అంటే వాళ్ళు ఫేమ్లో ఉన్న రైటర్స్ సింగర్స్ యూట్యూబ్ స్టార్ట్ అయింది ఒక లవ్ ఫెయిల్యూర్ జోనర్ స్టార్ట్ అయిందంటే మీ వల్లనే, మీ పాట వల్లనే. దాన్ని చూసి మేము రాయడం పాడడం ఇది స్టార్ట్ చేసినాం. మీరే మాకు స్ఫూర్తి అన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఒక ఫేమ్లో ఉన్నాయని పక్కకు పెట్టేసి నన్ను నా పాటని ఇంకా 16 ఏళ్ళైనా మర్చిపోకుండా మీరు మాకు ఒక ఇన్స్పిరేషన్ అన్న. మీరు కరెక్ట్ టైంకి ఇన్ని రోజులు ఈడ లేకుండా మళ్ళీ టైంకు మంచి టైంకి వచ్చేళ్ళు మీకు అంతా మంచి జరుగుద్దని ప్రతి ఒక్కరు నన్ను ఎంకరేజ్ చేసిళ్ళు. మళ్ళీ వాళ్ళలో కలుపుకున్నారు. చాలా హ్యాపీ ఇప్పుడు. ఇలాంటి నాగరాజు గారు మరి అంత అద్భుతమైన సాంగ్ అందించిన నాగరాజు గారు తర్వాత ఆ సాంగ్ తర్వాత ఏమైపోయారు? మీ దగ్గర నుంచి ఎన్నెన్నో వస్తాయని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అవేం జరగలేదు. ఎందుకు? రీజన్ ఏంటి? రీజన్ అంటే దానికి మెయిన్ కారణం నాకు సినిమా అనే ఒక అవకాశం రావడం. ఓకే. నా పేరు మీద ఒక సినిమా అని చెప్పి చిన్న పిల్లని ఏం తెలియదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు ఒక 16 సంవత్సరాల క్రితం అంటే చాలా నాకు ఇండస్ట్రీ అంటే తెలియదు. ఇది ఒక రంగుల ప్రపంచం అనేది. దీని వెనకాల చాలా అందరూ మోసగాళ్ళు ఏమి ఉండరు, కొంతమంది వాడుకొని వదిలేసే వాళ్ళు ఉంటారని నాకు తెలియని. నాకు హైదరాబాద్ అంటే కూడా కొత్త కొత్త ఏం తెలియదు. నేను ఎక్కడో ఎంబీఏ డిగ్రీ అయిపోయింది. ఎంబీఏ అప్పుడే జాయిన్ అయినా పాల్వంచలో. ఎంబీఏ చేసుకునే క్రమంలో నన్ను మన మీడియా ఛానల్ వాళ్ళు, అప్పుడు ఈ సోషల్ మీడియా లేదు, 24 గంటల ఛానల్ వాళ్ళు తీసుకొచ్చి పాట రాసిన అబ్బాయి అప్పుడు చనిపోయినాను. కొంతమంది అబ్బాయి చనిపోయిన, అమ్మాయి చనిపోయినాను రూమర్స్ చాలా రావడం వల్ల తీసుకొచ్చి లైవ్లో కూర్చుని నేను బతికే ఉన్నా అని చెప్పుకున్నా. పాట హిట్ అయింది, థ్యాంక్ యూ అందరికి చెప్పుకున్నా. నాగరాజుకు సడన్గా సినిమా అవకాశం, తమిళ యాక్టర్ చరణ్ రాజ్ సినిమా అవకాశం, నాగరాజునే పెట్టి హీరోగా పెట్టి చేస్తానని ఏదేదో వార్తలు వస్తాయి. సరే చరణ్ రాజ్ సార్ వచ్చాడు చెన్నై నుంచి వచ్చి ఈ అబ్బాయిని పెట్టి సినిమా చేస్తున్నాం మేమంటే, అబ్బాయి కథతోటి కథ పెట్టి స్టోరీ సినిమా చేస్తున్నాం అని అనౌన్స్ చేసిండు. సినిమాకు 2 లక్షలు హైదరాబాద్లో కారు ఫ్లాట్ అని అగ్రిమెంట్ చేసిండు. అగ్రిమెంట్ పేపర్స్ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. సినిమా రిలీజ్ అంటే అనౌన్స్ చేసినాక నాకు కలిగిన బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ సినిమాలో అప్పుడు స్టార్ట్ అయిన టైంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. పెద్ద పెద్ద సినిమాలు అయిపోయినాయి. నాదో చిన్న సినిమా. ఆయన భయపడ్డాడు, ఆయన మన తెలుగు అయినా కాదు, సినిమా చేయాలన్నా వద్దా అని 3 సంవత్సరాలు ఆపి ఉద్యమం అవన్నీ సద్దుమణిగిన తర్వాత సినిమా అయితే మొత్తానికైతే రిలీజ్ చేసిన. కానీ ఆయన నాకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తా అన్న హెల్ప్ చేయకపోవడం వల్ల ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది. నేను ఇక్కడ ఉండలేకపోయినా. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే సినిమా వచ్చేదాకా మీరు ఎక్కడ రాయొద్దు పాడొద్దు అంటే వచ్చిన అవకాశాలన్నీ వదిలేసుకోవడం, అది బాగా పెద్ద మైనస్. అంటే ఆ టైంలో అంటే అగ్రిమెంట్లో అట్లా చేసుకున్నారా మీరు మొత్తం? చెప్పిండు. ఇప్పుడు నా దగ్గరికి చాలా మంది వస్తాను, నన్ను కలుస్తానని ఆటోమేటిక్గా ఆయనకు తెలుస్తుంది కదా. అవును. ఆదిత్య వాళ్ళు అప్రోచ్ అయ్యారు ఒక పెద్ద అమౌంట్ పట్టుకుని వచ్చి మాకు ఆల్బమ్ చేయాలి. నా పాట నా గురించి నా చుట్టూ మొత్తం డబ్బే ఉన్నది. అప్పుడు మొత్తం డబ్బే ఉన్నది. ఎటు పోయినా అంటే ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్కి వస్తానంటే నా పక్క పంట ఉన్న వాళ్ళే నాగా వస్తాను ఒక 30-40 వేలు తీసుకుంటానని చెప్పి మాట్లాడుకుని నా చేతిలో 2-3 వేలు పెట్టేది. అంటే నాకు తెలియకుండా. నాకేం తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నన్ను అట్లా నాకు సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. అంటే అప్పుడే మీరు
ఎంబీఏలో జాయిన్ అయ్యారు, ఒక యూత్లో ఉన్నారు. యూత్లో ఉన్నా కూడా ఇండస్ట్రీ గురించి ఆ చదువుకున్న ఇండస్ట్రీకి చాలా తేడా ఉంటుంది కదా. ఎంత మంచి మంచి చదువుకున్న వాళ్ళు ఇక్కడ బోల్తా పడ్డ ఉంటారు. ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళు ప్రొడ్యూసర్లే కోట్లలో నష్టపోయిన వాళ్ళు, ఉన్నది అమ్ముకున్న వాళ్ళు. అంటే ఇండస్ట్రీ చాలా మందిని లేపింది, లైఫ్ని ఇచ్చింది, కానీ మంచి మంచి వాళ్ళు ఇక్కడ ఏంటంటే ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు. నాకేం తెలియదు, ఫస్ట్ తెలియదు ఇండస్ట్రీ ఇట్లా ఉంటుందని తెలియదు. ఓకే. నా చుట్టూ ఎందుకు ఇంతమంది వస్తాను, రోజు నన్ను నా మీద అభిమాన సంఘాలు పెట్టారు. అప్పుడు పేరు ఉన్నదని అని చెప్పి, ఫేమ్ ఉన్నదని చెప్పి, నా ఫేమ్ అంతా పడిపోయిన తర్వాత నన్ను చూడడానికి ఎవరు రాలేదు. నాకు అగ్రిమెంట్లు ఏంటంటే వాళ్ళు పట్టుకొచ్చి ఇది మాకు అనితా నాగరాజు ఫ్యాన్స్ అసోసియేషన్స్ అని చెప్పి ఎక్కడెక్కడ స్టేట్ అంటే స్టేట్లో జిల్లాల వారికి వచ్చేది. అంటే అంత ఇష్టపడ్డారు నా పాటను. నాకు ఫేమ్ లేనప్పుడు మళ్ళీ రీసెంట్గా వాళ్ళందరూ మళ్ళీ నా ఫోన్ నెంబరు ఇన్స్టాగ్రామ్లో నెంబర్ పెడితే మళ్ళీ టచ్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే, నువ్వు ఇక్కడ చిరంజీవి గారికైనా కానీ 2-3 ఫ్లాపులు పడ్డదంటే మనకు తెలుసు కదా, హిట్ ఉన్న వాళ్ళదే ఇండస్ట్రీలో వాళ్ళది కంటిన్యూ అవుతుంది, వాళ్ళ ఆ మార్కెట్లో వాళ్ళకు. మెయిన్ ఏంటంటే హిట్ ఫ్లాప్ అని కాదు, ప్రజల్లో ఎప్పుడు ఉండాలి. మెయిన్ ఆ ప్రజల్లో ఎప్పుడు కనిపిస్తూ అట్లా ఉన్నారంటే అదే ఉండకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయన్న. ఎందుకంటే అటు అనిత వెళ్ళిపోయింది, ఇటు సినిమా ఫ్లాప్ అయిపోయింది, ఆయన డబ్బులు చేయలే, అటు స్టడీ నాశనం అయిపోయింది. ఇట్లయితే కాదని ఆ రోజుల్లో సినిమా అనేటప్పటికి మీరు తీసుకున్నది అది ఒక రాంగ్ స్టెప్ అనుకోవచ్చా? నేనంటే ఇప్పుడు మన పేరు మీద ఎవరు సినిమా చేస్తారు చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పైసలు ముచ్చట పక్కన పెట్టండి. ఎక్కడన్నా ఒక వ్యక్తి ఏదో సినిమా చేసినంటే మామూలు ముచ్చటేం కాదు, చేసిన ఒక ఎత్తు అయితే దాన్ని బయటకు రిలీజ్ చేయాలంటే ఎంత కష్టం మీకు తెలుసు. ఒక అనౌన్స్ సినిమా అవకాశం ఇస్తాను, నీ పేరు మీద సినిమా ఇస్తానంటే ఎవరైనా అద్దంటారా? ఎవరైనా అద్దన్నారు. సినిమా అవకాశం వచ్చింది, కానీ దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలని ఒక మనిషి కూడా అంత ఒకటేసారి అంత పేరు రావద్దని నాకు అర్థమైంది. స్టెప్ బై స్టెప్ ఎదుగుతా అంటేనే దానికి ఒక అందం, దానికి ఒక తెలిసి వస్తుంది అన్ని. నాకు ఏంటంటే ఓవర్ నైట్ స్టార్ అయిపోయినా. ఇప్పుడు ఆ మీడియాలలో చెప్పడం, పాట హిట్ అవ్వడం, నా గురించి నేను ఏదో పెద్ద సిరివెన్నెల కంటే చంద్రబోస్ గారు ఇంకంటే ఇంకా పెద్ద వేటరు కంటే పెద్ద రైటర్ లెక్క చేసేసాను నన్ను. నేను రాసిందే ఒక పాట అప్పుడు. అంటే ఎట్లా అంటే జనాలు నన్ను పెద్ద స్టార్ అని అట్లా చేసి అంత పేరును, అంత భూమును, దాన్ని ఎటు తెల్లారి రోడ్డు మీద అడుగు పెడితే నేను అన్ని మీడియా ఛానల్లో కూర్చున్నది ఒక స్టార్ తోటి. అప్పుడు సెల్ఫీలు, ఆటోగ్రాఫ్లు అని, అదని ఇదని. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కాసేపు వాళ్ళని ముచ్చట పెట్టడం, టీ అలా తినమని చెప్పడము, టీ దోస్తులు కలిస్తే ఏంటంటే మా దోస్తులు చెప్పడం, దావతులు, అది ఇదని. ఇట్లా ఈ జీవితం ఇదే జీవితం అనుకున్నాను నేను. ఇప్పుడు కలిసిన కాళ్ళని పిలిపియడం, సన్మానం చేయడం, ఓ షీల్డ్ ఇవ్వడం, ఓ షాలో కప్పడం, పైసలు వస్తలేవు. పేరు వచ్చింది, ఫేమ్ వచ్చింది, ప్రోగ్రామ్స్కి వాటికి వీటికి పిలుస్తాను, అదే జీవితం, అదే లైఫ్ అనుకున్నా. కానీ కమర్షియల్గా సక్సెస్ కాలేకపోయినా. ఒకటే పాట 1.5 బిజినెస్ ఆ కాలంలోనే, ఒక 10 ఏళ్ల క్రితం. నాకు కూడా గుర్తున్నా చిన్నప్పుడు ఏంటంటే ఈ సాంగ్ బాగా వినేవాళ్ళం. వింటుంటే అసలు అనిత ఎవరు అని చెప్పేసి మేమే మా దోస్తుల మధ్యలో కూడా అనుకునేవాళ్ళం. అనిత ఎవరు ఏంటారా బాబు అని చెప్పేసి. ఆ టైంలో స్టోరీ అనేది కూడా పెద్దగా తెలిసిందేది కాదు. సో అట్లా ఉండిందనమాట. సో ఇప్పుడు అనిత విషయానికి వద్దాం. సో ఇంతగా అనిత ఎవరు? నేను డిగ్రీలో చదువుకున్నప్పుడు నాకు నచ్చిన అమ్మాయి 2 సైడ్ లవ్ ఉండే. ఫస్ట్ ఆ అమ్మాయి మధ్యలో నాకు బ్రేకప్ చెప్తే, లవ్లో ఎట్లుంటుంది కొత్త బంగారు లోకంలో, అసలు మనల్ని ఎదిరించేవాడు మనసు మన మాట అనేది ఏం చెప్తా చేస్తాం. నేను సరదాగా ఆ అమ్మాయి మీద ప్రేమతోటి, అమ్మాయి నా ప్రేమను అంటే అమ్మాయి నన్ను లవ్ చేయకపోయినా మంచిదే, కానీ కనీసం నేను తనని ఇంతగానో సిన్సియర్గా లవ్ చేస్తున్నానని తనకు తెలియాలన్న ఒక ఉద్దేశంతో ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాలని రాసిన పాట కాదు, జస్ట్ అనిత వింటే సరిపోద్ది పాట అన్న ఉద్దేశంతో చేసిన పాట. కానీ నాకు తెలియదు ఇంత హిట్ అయ్యి దీని గురించి ఇన్ని కథలు చెప్పుకొని సినిమా దాకా వస్తుందని, ఇదే ప్రపంచం అయిపోద్ది, ఇదే ఈ ఫీల్డ్లో కంటిన్యూ కావాల్సి వస్తుందని మనం అనుకొని వచ్చింది కూడా కాదు. ఒక సింగర్ కావాలని కోరిక బలంగా ఉండే, కానీ సినిమాలలో పోయి పాటలు పాడాలి పెద్దగా ఇట్లా అని అది ఆ గోల్ తోటి నేను వచ్చినవన్నీ అయితే కాదు. కానీ ఒకటి ఉండే ప్యాషన్, మస్తు ఇష్టం ఫీల్డ్ అంటే. మనకు నచ్చిన నాగార్జున అంటే ఇష్టం కదా, నాగార్జున సినిమాకి ఎప్పుడైనా పాట పాడే అవకాశం వస్తే ఎంత బాగుండని ఆ కోరికలు మనసులో ఉండేవి. కానీ ఆడికి పోవాలి, హైదరాబాద్ పోవాలి, ఇండస్ట్రీకి పోయి కంపల్సరీ చేయాలన్న అది మాత్రం లేకుండే. కానీ నా అనిత పాట నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది, చాలా ఇబ్బందులకు గురి చేసింది, కష్టాలకు గురి చేసింది. సినిమా అంటే ఏంది, సినిమా ప్రపంచం అంటే ఏంది తెలియజేసింది నాకు. అంటే అని తెలిసి వచ్చే వరకు కొంచెం టైం పట్టింది. అప్పుడు నిలకడలేని వ్యక్తిని, దోస్తులతో ఎంజాయ్ చేసినామా, పొద్దున్న లేస్తే టైంకి తిన్నామా, సాయంత్రం అయితే బీర్ రాయినామా అన్నట్టు ఆ ఫీలింగ్లో ఉండేటోడిని. ఇది జాలరా జీవితానికి ఇంకేం
కావాలా అని అప్పటి మందం చూసుకునేది, తెల్లారి గురించి రేపటి గురించి ఆలోచించే అంత లేదన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ 10 ఏళ్ళు పట్టింది నాకు దీని గురించి. ఇది కాదురా జీవితం, పాన్ షాప్ పెట్టుకున్న ఆఖరికి ఇంత పేరు వచ్చి నా పేరు మీద సినిమా చేసి పైసలు లేక ఫ్యామిలీని పోషించుకోలేక ఓ పాన్ షాప్ పెట్టుకున్న హనంకొండల. పాన్ షాప్ పెట్టుకొని పాన్ షాప్ రన్ చేస్తా అంటే ఆడికి వచ్చిన వాళ్ళు నన్ను చూసి గుర్తుపెట్టి నిన్నెక్కడనో చూసినట్టున్నది. కానీ అలా ఎవరన్నా అంటూ ఉన్నప్పుడు అరే మనం ఒకప్పుడు ఎలా ఉన్నాం ఇప్పుడు ఏంటిది అనే నా బాధ ప్రతిరోజు మనసులో. నా తోటలందరూ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు. యూట్యూబ్స్కు సినిమాలకు అవసరం లేదు ఇప్పుడు. నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని యూట్యూబ్కి రాసుకుంటే చాలు, మీకు సినిమా దాకా కూడా అవసరం లేదు. యూట్యూబ్లో పోయినన్ని మిలియన్లలో ఏ సినిమా పాట కూడా పోతలేదు. సినిమాని తక్కువ అంచనా ఎత్తలేము ఇక్కడ. కానీ మీరు యూట్యూబ్ సాంగ్ చూసుకోండి, ఒక్కొక్క పాట ఒక్క పాట సినిమా పాట సరిగ్గా కొడితే మొత్తం ఏరితే 100 మిలియన్లు పోయిన పాటలు 10-20 వెళ్తాయి. అదే యూట్యూబ్ పాటలు తీయండి 1,00,000 పాటలు వెళ్తాయి. ఇప్పుడు చాలా అన్ని ఉన్నాయి 100 మిలియన్ల పైన. అంటే అంతగానం యూట్యూబ్ ప్రతి ఒక్కరికి లైఫ్ ఇచ్చింది. సినిమా ఒకప్పుడు పాట రాయాలంటే నా అప్పుడు సోషల్ మీడియా లేదు, రాస్తే డైరెక్ట్ సినిమాకే రాయాలి. అదే గనక అంటే అదే సాంగ్ ఇప్పుడు గనక రిలీజ్ ఏంటంటే ఇంకెన్ని మిలియన్ వ్యూస్ కొట్టేదే, బిలియన్స్లలో బిలియన్స్ కావాల్సి ఉంటే అప్పటికే ఆ కాలానికి అదే పెద్ద హిట్ మరి. ఎందుకంటే అది జనాలు మాట్లాడుకున్నారు. ఇక్కడ ఒక్క స్టేట్ కాదు, మన తెలుగు వాళ్ళు అయితే ఎక్కడెక్కడ ఉన్నారో. దుబాయ్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయి సార్ నాకు. ఎక్కడి నుంచి అంటే నా పాటనైతే ఆదరించారు వాళ్ళు. అదే నాకు ఒక మంచి ప్లాట్ఫామ్. అది నన్ను నిలబెట్టింది, ఇబ్బందులకు గురి చేసింది. ఆ పాట వల్ల నా సర్వం కోల్పోయినని చెప్పుకోవచ్చు. స్టడీని నేను ఇష్టపడే నా స్టడీని కోల్పోయినా. ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో చేశారు. కానీ ఎన్ని ఉన్నా కానీ సో ఈ ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడ్డాము ఇవన్నీ ఒక ఎత్తైతే అంటే పిల్లల ఆరోగ్యం అనేది కూడా సో బాగాలేదని కూడా విన్నాము. ఇప్పుడు ఎలా ఉంది ఏంటనా? అది నా జీవితంలో ఎప్పటికీ నేను డైజెషన్ చేసుకోలేని సిచ్యువేషన్. ఎందుకంటే ఒక కన్నతండ్రికి ఆ బాధ ఎట్లుంటుందంటే, ఇద్దరు పిల్లలకు మాటలు రావు. బేసిక్గా మనని సింగర్, ఓకే, ఒక సింగర్ పిల్లలకు వాళ్ళకే మాటలు, నాకు దేవుడో ఇంత మంచి చక్కటి గొంతునిచ్చి నా పిల్లలకే మాటలు రాకుండా చేసిందని నేను ఎప్పటికీ నేను మా మిస్సెస్ బాధపడతాం. కానీ ఇక అదే తలుచుకుంటే మనం అక్కడే ఆగిపోతే వాళ్ళకు మనం కన్నందుకు వాళ్ళకి ఏదో ఒకటి చేయకపోతే మనము ఉండేందుకు అన్న ఒక ఉద్దేశంతో నేను ఒకటే డిసైడ్ అయ్యి ఆ లైఫ్ను ఆ జీవితానికి సస్తి చెప్పి కష్టము నష్టము కలమ్మ తల్లిని నమ్ముకున్నాం మనం. ఆ కలమ్మ తల్లి మనల్ని కాపాడుతున్న ఒక ముఖ్య ఉద్దేశంతో మళ్ళీ హైదరాబాద్కు రావడం. అంటే దీని గురించి మాట్లాడుకోవాలి మనం. అయితే మళ్ళీ మీరు రిటర్న్ వచ్చారు. సో మళ్ళీ అనిత సాంగ్ అది కూడా సెకండ్ వర్షన్ 2.0గా మీరైతే రిలీజ్ చేశారు. అది కూడా నేను రిలీజ్ అయ్యి ట్రెండింగ్లో కూడా వచ్చేటప్పటికి అబ్బా నాగరాజన్న ఇస్ బ్యాక్ అని అందరూ అంటూ ఉంటే ఫుల్ ఖుషి అనిపించింది. నేను కూడా మంచి కంబ్యాక్ అనే చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ ఆల్రెడీ కంబ్యాక్ అయినట్టు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన కాడి నుంచి చాలా సాంగ్స్ చేసిన. నేను చేసిన పాటలన్నీ ఒక పాటతోటి వాళ్ళ ఛానల్ మానిటేషన్ అయిన సాంగ్స్ చాలా ఉన్నాయి. కొత్త యూట్యూబర్స్కి మంచి సాంగ్స్ ఇస్తున్నాం, రీజనబుల్గా చేస్తున్నాం. అనిత పార్ట్ 2 సాంగ్ ఇది అనౌన్స్ చేసి 2 ఇయర్స్ అయింది. కావాల్సి ఉంటే ప్రొడ్యూసర్ దీన్ని చేస్తే గట్టిగానే చేయాలని బడ్జెట్ కడకుండా ఇంత టైం పట్టింది. మంచిగా చేసిండు. వాళ్ళని కూడా నేను 100% సాటిస్ఫై చేసిందని నేను అనుకుంటలేను ఇప్పటికి కూడా. ఎందుకంటే వాళ్ళు పాత మ్యూజిక్ అనేది పాత పాటకు ఫస్ట్ పాటకు నరాలలో వాళ్ళకి జీర్ణించకపోయి ఉన్నది. ఈ కొత్త పాటను వాళ్ళు అంతా యాక్సెప్ట్ చేయలేకపోతాను. ఇంకా అది ట్రెండింగ్ 4లోకి వచ్చింది కానీ అది కాదు అసలు. ఎందుకంటే వాళ్ళు కామెంట్లలో ఎట్లా వేసుకుంటానంటే ఎంతైనా కానీ మాకు పాత పాట ఫీల్ కనబడతలేదు ఇక్కడ అంటాను. పాట సూపర్ ఉన్నది, లిరిక్స్ సూపర్ ఉన్నది, వీడియో ఎక్సలెంట్ ఉన్నది, కానీ మాకు ఆ ఫీల్ అయితే కలుగుతలేదు. అంటే వాళ్ళకి ఆ పాట అంత ఓన్ చేసుకొని పాటలు రానోళ్ళు కూడా నా పాటను ఒక బుక్లో రాసుకొని లిరిక్ మొత్తం నోటికి పాడమంటే పాడతారు. అంటే పాట అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా తాగేటప్పుడు సిట్టింగ్లో చూసుకోండి, ఎక్కడ చూసుకోండి, ఆ పాట పెట్టుకొని మొత్తం పాట పాడతారు. అంటే నోటికి అంతా ఓన్ చేసుకున్నటువంటి పాటను మళ్ళీ దాంట్లో లిరిక్స్ చేంజ్ చేసే వరకు వాళ్ళ మనసు ఏంటంటే కొద్ది రోజులు టైం పడుతుంది దాన్ని యాక్సెప్ట్ చేయడానికి. కొంత టైం వాళ్ళకు డైజెస్ట్ కాలేకపోతాను. ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఫస్ట్ ఇచ్చిన అనిత మంచి కిక్ ఇచ్చే సాంగ్ ఇచ్చారు. అలాంటిది మీరు అన్నట్టు ఈ సాంగ్ కూడా బాగుంది. ఏంటంటే కాకపోతే ఇది కొంచెం ఎక్స్టెండెడ్ వర్షన్లా అనిపిస్తుంది. ఎక్స్టెండెడ్ వర్షన్ అంటే అప్పుడున్న ప్యాటర్న్లోనే మ్యూజిక్ చేస్తే దానికి దీనికి తేడా ఏముందని అట్లా అంటారు. ఇప్పుడు ఎట్లుంటుంది తెలుసా, మనం సేమ్ మ్యూజిక్ పెట్టినామంటే కాపీ రైట్స్ పెడతాన్న విషయం వాళ్ళకి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కాపీ రైట్స్ అంటే కూడా తెలియని కొంతమంది ఉంటారు కామెంట్లు పెట్టేవాళ్ళు. ఇప్పుడు
అన్న ఉన్న మ్యూజిక్నే పెట్టి చేస్తే అయిపోవు కదా అయిపోవు అని కదా పెడతాను కామెంట్. మ్మ్. ఉన్న మ్యూజిక్ పెడితే కాపీ రైట్ పడతాయన్న ముచ్చట కూడా కామెంట్ పెట్టడానికి తెలియదు ఫస్ట్. వాళ్ళ తప్పు కదా అది, వాళ్ళకి తెలియదు ఫస్ట్ దాని గురించి. దాంట్లో తప్పేం లేదు. అట్లా చిన్న చిన్న కామెంట్స్ పెట్టి దాన్ని కూడా ఆ కామెంట్లను కూడా మేము స్వీకరిస్తున్నాం. మీకోసం మీకు అనుకున్న ప్యాటర్న్ వచ్చే వరకు నేను మళ్ళీ ఫ్రెష్ మ్యూజిక్ చేపించి ఆ ఆడియోని యాడ్ చేస్తాం. దానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పి మేము కూడా హ్యాపీగా వాళ్ళకి చెప్పినాం. ఎందుకంటే అది మన బాధ్యత. ఎందుకంటే నిజంగా సార్ ఒక 16 సంవత్సరాల తర్వాత నాకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే వేల మంది రెస్పాండ్ అయిందన్న. అంటే ఏడ్చుకుంటే నా ఇంటికి వచ్చి నా పిల్లలకంటే వాళ్ళు ఎక్కువ ఏడ్చిల్లు అసలు. వాళ్ళని నేను చచ్చిపోయాక వాళ్ళని మర్చిపోలేను. నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ మన ఛానల్ ద్వారా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మీకు, ఫస్ట్ సోషల్ మీడియా, ఆల్ సోషల్ మీడియా ఛానల్స్ నన్ను ఎక్కడనో ఉన్నోని తీసుకొచ్చి మళ్ళీ హ్యాపీగా నాకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు.